విజయవాడ అండి. విజయవాడ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం జరిగిందా? అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం జూలైలో వచ్చాను. మళ్ళీ వెంటనే మా పాపకి లక్కీ డిప్ లో రేపు సుప్రభాతం వచ్చింది. అందుకని ముందు రోజు మేము 300 రూపాయల దర్శనం టికెట్లు వేయించుకొని మేము కూడా వచ్చాము. కాకపోతే ఈ మధ్య ఇది ఒకటి సెన్సేషన్ అయిపోయింది లడ్డూల విషయం. అయితే నేను ప్రతి ఇయర్ 98 నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 years లో 2 years వచ్చాం. ఆ 2 years లో కంపారిజన్ కి ఇప్పుడు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపారిజన్ కి లడ్డు అయితే తేడా ఉంది. మేము ప్రస్తుత విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. కల్తీ జరిగిందన్న విషయం నిర్ధారణ అయితే ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగానే ఉరి తీసేసి వాళ్ళ ఫోటోలు గుమ్మం ముందు పెట్టాలన్నారు. రాజగోపురం దగ్గర నిజంగానే వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అది నా అభిప్రాయం. ఏంటి అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని విధంగానే దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. చాలా హిందువులందరూ హట్ అయ్యారు. దీని ముందు స్పందించొద్దు, మాట్లాడొద్దు, ఇవన్నీ అనవసరం. ఏదన్నా వేరే చోట అంటే వాళ్ళ మతాలను కించపరచడం కాదు, వేరే మతానికి ఇంకో దానికో జరిగినప్పుడు దేశమంతా అందరూ వచ్చేస్తారు, అందరూ గగ్గోలు పెట్టేస్తారు. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీన్ని కూడా పట్టించుకోవాలి. సత్వరం న్యాయం జరగాలి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వచ్చారా? దర్శనం బాగా జరిగింది? బాగా జరిగింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మెయింటెనెన్స్ కానీ లైన్లో అవన్నీ మెయింటైన్ చేయడం, అదంతా ఫుడ్ ఇవ్వడం, అదంతా ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా అంత టైంకి వచ్చేవి కాదు, ఇప్పుడు బాగుంది. ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూశారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. బాగుందా? స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు? కోపం వచ్చింది. ఓకే, అంటే చాలా మంది పుట్టినప్పటి నుంచి కూడా నాన్ వెజ్ తీసుకోరు, వెజిటేరియన్స్ గా ఉంటారు. వెజిటేరియన్స్ అనే కాదు, అసలు స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించేవారు అందరూ కూడా ఆ మహాప్రసాదంలో నాన్ వెజ్ తాలూకు అంటే జంతువుల కొవ్వు గాని జంతువుల కలయబరాల నుంచి తీసినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఒకంత నిజంగా హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి కదా, అసలు అప్పుడు ఏమనిపించింది? నేను తిరుమలకి ఇయర్లీ 2 or 3 వస్తూ ఉంటాను. అలాంటిది లాస్ట్ 5 years లో ఆల్మోస్ట్ ఒక 10 times వచ్చి ఉంటాను. అది ఆ 10 times నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నేను చాలా బాగా అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు అది ఎస్టాబ్లిష్ అయితే నిజంగా చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెన్నై. లడ్డు బాగుందా? ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చెన్నై నుంచి. స్వామివారి దర్శనం చేసుకున్నారు? చేసుకున్నాం. ఎలా జరిగింది? మేము ఫ్రీ దర్శనం పోయాం. ఓకే, ఎలా జరిగింది? 12:45 వెళ్ళినాం, లోపల 3:30కి బయట వచ్చేసాం. ఓకే, ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది లడ్డు? అయితే టేస్ట్ బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ జరిగింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? మాకు ఇంతకు ముందు తీసి తిన్నాం కదా, దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది. లడ్డు ఎలా ఉంది? బాగుంది. అన్నప్రసాదం బాగుంది. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగుంది. आप कहाँ से आया? उस्मानाबाद, महाराष्ट्र से, लातूर से. ओके, दर्शन हो गया? हो गया. अच्छा है दर्शन? अच्छा है. अच्छा, 7 दिन सेवा के लिए आए थे. हो गई सेवा. ओके, हो गई. लड्डू कैसा है? अच्छा है. अन्न प्रसाद अच्छा है. ओके, अच्छा. फैसिलिटीज क्या है? अच्छा है. वो லட்டு சூப்பர், திருப்பதி சூப்பரா இருக்கு. நல்ல இதா இருக்கு, டேஸ்டா இருக்கு, எல்லாம் நல்ல தரமா இருக்கு. சுவர் நல்லா இருக்கு, எல்லாம் நல்லா இருக்கு. கல்கண்டு, ஊதுபத்தி, சாம்பிராண்டி எல்லாம் நல்லா இருக்கு. கோமயம் எல்லாம் எவ்ரிதிங் ஓகே. ஓம் நமோ நாராயணா, ஓம் நமோ வெங்கடேஷாய நமக. நான் தீவிர பக்தர் விஸ்வகர்மா. இந்த லட்டை தவறான ஒரு புரிதலை சொல்லி ரொம்ப அவப்பேர் ஏற்படுத்திட்டாங்க. அதுக்கு உடனே தண்டனையை எல்லாருமே அணிவிப்பாங்க.
வெங்கடேச பெருமாளோட லட்டை வந்து கேவலப்படுத்துறதுனால நான் தமிழ்ல சொல்றேன், நீங்க டிரான்ஸ்லேட் பண்ணுங்க. இது நாங்க வந்து தமிழ்நாட்டுல வந்து ஒரு ரொம்ப இதா மதிச்சு நாங்க வர்றோம். இவ்வளவு பெரிய ஒரு லட்டை வச்சு பண்ணிருக்காங்க, அதுல பண்ணக்கூடாது, ரொம்ப மிகப்பெரிய தவறு செஞ்சிருக்காங்க. How is the taste? சூப்பர், இப்ப சூப்பர். இப்ப பிஃபோர் டேமேஜ் லட்டு டேமேஜ் பர்டிகுலர் பார்ட்டி டோட்டல் அசோக். ஓகே, ஜெகன்மோகன் ரெட்டி டோட்டல் க்ளோஸ். நாயுடு சூப்பர், பெஸ்டா செய்யறாரு. என்ன செய்யணும், இல்ல கார்டன் எல்லாமே செய்யறாரு, என்ன செய்யணும். திருவேங்கடாமுடைய ஆசீர்வாதத்துல நாயுடு சூப்பரா இருப்பாரு. வருங்கால பிஎம் நாயுடு. ஓகே, வருங்கால பிஎம் నాయుడు ఏల్మల వెంగి సూపర్ గా అమోఘంగా இருப்பாరు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి? మహబూబ్ నగర్. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా జరిగింది? చాలా బాగుంది. ఓకే, ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. ఓకే, తిన్నారా? ఎలా ఉంది? తిన్నాం, చాలా బాగుంది. వాసన ఎలా ఉంది? చాలా మంచి నెయ్యి, మంచి వాసన వస్తుంది ప్యూర్ గా. మా ఎక్కడి నుంచి వస్తున్నారు? విశాఖపట్నం నుంచి వస్తుంది. ఓకే, వైజాగ్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. మాది హ్యాండిక్యాప్డ్ దర్శనం అయింది. మా వారి హ్యాండిక్యాప్డ్ దర్శనానికి వచ్చాము, బాగా జరిగింది. ఓకే, ఏంటి స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే ఉన్నాయండి. ఈసారి అంటే గతంలో ఎలా ఉండే? గతంలోని స్మెల్ వచ్చినట్టు టేస్ట్లు తేడా వచ్చేవి, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఓకే, ఏంటి లడ్డు ఎలా ఉందమ్మా? లడ్డు సైజ్ ఇప్పుడు బాగానే ఉంది, కొద్దిగా తగ్గింది ఇంత ముందు మీద, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అంతే. ఏంటి అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అని వినగానే అసలు మీకు ఏమనిపించింది? మాకు ఒళ్ళంతా జలదరించి స్వామివారికి ఇంత అపచారం చేసిన భక్తుల్ని ఇంత అపచారం చేసిన వాళ్ళకి మాత్రం స్వామివారి బాగా శిక్షించాలని అనుకున్నాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తెలంగాణ అండి, ఖమ్మం జిల్లా మధుర మండలం మడపల్లి విలేజ్. సార్ ఇక్కడ అంతా బానే ఉంది, మంచిగానే ఉంది. ఓ इसमें कहता है अच्छा है, स्मेल अच्छा है, पहले हमको पता नहीं. अच्छा है, अभी अभी अच्छा है. वो न्यूज़ देखता है ना, वो इसमें अच्छा है.